దేవుడు ఒక ఓటమే పెద్ద గెలుపు బాటగా నీకు మారబోతుంది. మాట ఇచ్చినవాడు నజరేయుడైన యేసు, మాట ఇచ్చినవాడు నజరేయుడైన యేసు. ఆకాశాలు గతి తప్పిన, భూమి ఆకాశాలు గతి తప్పిన, భూమి తలక్రిందులైన మాట ఇచ్చాడు అంటే నిన్ను గమ్యం చేర్చకుండా వదిలిపెట్టడు. శత్రువు మధ్యలో ఎంత గలిబిలి చేసినా అన్నిటినీ నీకు మేలుకరంగా మారుస్తాడు. అన్నిటిని వాడుకుంటాడు ఆయన. సమస్తము ఆయనకు సేవ చేయుచున్నది అనే మాట గుర్తుపెట్టుకోండి. నీ బిడ్డల గురించి ఒక వాగ్దానం ఇచ్చాడా? అటు తిప్పి ఇటు తిప్పి, అటు తిప్పి ఇటు తిప్పి శిఖరం మీద నిలబెడతాడు. నీ భర్త గురించి ఒక మాట ఇచ్చాడా? అటుబడి ఇటుబడు, అటుబడి ఇటుబడు, అన్నిటిని మేలుకరంగా మార్చి తలగా నిలబెడతాడు ఆయన. నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? పడుతూ లెగుస్తూ ఉన్నావా? ఒక్కొక్క ఓటమికి తిరిగి నా దేవుడు రెట్టింపు బహుమానం పాఠాల రూపంలో నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 సార్లు అడిగాడు నన్ను ప్రేమిస్తున్నావా అని. 3,000 మంది ఆత్మల్ని ఇచ్చాడా? ఇప్పుడు 3,000 మంది సంఖ్య చూసుకుంటే ఎన్ని? 3,000 ఎక్కడ? 3 సార్లు అబద్ధం ఆడటం ఏంటండి? ఓటం ఎంతది? ఓడిపోయింది ఇంత, గెలుపేమో ఎంత అండి? పట్టు. నిన్ను మనుషులు ఒక 4-5 రోజులు తిట్టారా? ఓ సంవత్సరం 2 సంవత్సరాలు నువ్వు చాలా అవమానం పడ్డావా? ఒక 3 సంవత్సరాలు అల్లాడిపోయావా? 30 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాల మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకునేటట్టుగా చేయబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు చప్పట్లు కొట్టుకోండి, స్తోత్రాలు చెప్పండి. పర్లేదు, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. మీ స్పందన ఏంటో చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఓడిపోతున్నానని బాధపడమాకు, నిందలు పడుతున్నానని బాధపడమాకు, అవమానాల బాటలో ప్రయాణిస్తున్నానని బాధపడమాకు, ఎంతకాలం ఇలా అని అనుకోమాకు. మాట ఇచ్చాడు కదా, అది గుర్తుపెట్టుకో. దేవుడు నీతో కూడా అంటున్నాడు, నేను నీకు చెప్పిన మాటలు ఉన్నాయి, వాటిని నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టను. నువ్వు నన్ను వదిలిపెట్టొద్దు అన్నాడా? నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడా? మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. నువ్వు నన్ను వదిలిపెట్టొద్దు అన్నాడా? నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడా? ఏంటి? ఆ మధ్యకాలంలో ఒక దైవజనుడు చెప్తే విన్నా. చిన్నతనంలో వాళ్ళ నాన్న బజారుకి తీసుకెళ్ళాడంట, సంతకి. పిల్లోని తీసుకెళ్ళాడు. చేయి గట్టిగా పట్టుకున్నాడు. అలా దారి గుండా వెళ్తుంటే మధ్యలో అక్కడ ఆట వస్తువులు పెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు ఉండి, పెద్ద సంత, చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. అటన్నిటిని చూసి వాళ్ళ నాన్న చెయ్యి వదిలిపెట్టి అక్కడ ఆగిపోయాడు. వాళ్ళ నాన్న హడావుడిగా లోపలికి వెళ్ళి